ఏప్రిల్ 8 మనకు సూర్యగ్రహణంలానే కాకుండా అమావాస్య. ఇది చాలా శక్తివంతమైనది. 380 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో, వారికి ఉండే దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా అంటే జీవితాన్ని గడపగలుగుతారని మనం చెప్పొచ్చు. గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయండి. గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలండి చక్కగా ఏంటంటే కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి. నార్మల్‌గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే గనక గ్రహణం పట్టేటప్పుడు ఆడవారేంటంటే అంటే ప్రెగ్నెంట్‌గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ ముడి వేసుకోకూడదు. జడకు లబ్బర్ కూడా పెట్టుకోకూడదు. అలానే కాకుండా ఏంటంటే నిటారుగా అంటే స్ట్రెయిట్‌గా ఇలా పడుకొనే ఉండిపోవాలి. మెత్త కూడా వేసుకోకూడదని చెప్పేవారు. అంటే స్విచ్ వేయటం కానీ, కట్ చేయటం కానీ కత్తితో, లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయటం కానీ, లేదంటే చీపురుని పెట్టి ఊడ్చటం కానీ ఇలాంటివి చేస్తే ఏంటంటే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది. అందుకే ఇప్పటికి కూడా మన అమ్మలు కానీ, మనకు తెలిసిన అంటే మన అమ్మమ్మలు కానీ